తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంప్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. తమ అభ్యర్థులు ఎవరూ చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలు షురూ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పాటు తమకు అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పోటీ చేసిన తమ అభ్యర్థులందరినీ శిబిరాలకు తరలిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఏం జరగకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు చేజారిపోకుండా ముందస్తు వ్యూహం అమలు చేస్తున్నారు. ఇక మానుకోట మున్సిపాలిటీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓట్ల ఫలితాల ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు క్యాంప్కు వెళ్లారు. గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంప్కు తరలించారు. ఫలితాల ముందు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. పోటీ చేసిన అభ్యర్థుల కోసం నేతలు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపులకు తరలించారు. ఆసిఫాబాద్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు తమ అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్తున్నారు. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలోని బీజేపీ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ నెల 16 వరకు క్యాంపులోనే అభ్యర్థులు ఉండనున్నారు. ఇక సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి క్యాంపునకు తీసుకెళ్లినట్లు సమాచారం. క్యాంపులో మాజీ మంత్రితో పాటు 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 16న నేరుగా చైర్మన్ ఎన్నిక టైంలో సూర్యాపేటకు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చెండూరు, యాదగిరిగుట్ట మున్సిపల్ అభ్యర్థులు కూడా క్యాంపుకు వెళ్లినట్లు సమాచారం. ఇక పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టంగా తీసుకున్నాయి. గెలుపు గుర్రాలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామగుండం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో అభ్యర్థుల్ని క్యాంపస్కు తరలించారు. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. అన్నిటికీ సంబంధించి మొత్తానికి ఈరోజు కౌంటింగ్ నేపథ్యంలో క్యాంప్కు ప్రశాంత్, మొత్తానికి చూస్తున్నాం మనం కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు క్యాంప్కు బయలుదేరిన మానుకోట మున్సిపాలిటీకి సంబంధించి చూసుకోవచ్చు. గెలుపు ధీమాత కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఆదిలాబాద్లో, నల్గొండలో, వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ క్యాంపింగ్ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సమ్ డీటెయిల్స్? ఎస్ఓని తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అయితే ఉత్కంఠభరితంగా ఉన్న మున్సిపాలిటీలలో ఆయా రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. దానికోసం ముందస్తుగానే కసరత్తు చేసుకున్నట్టు ఆయా పార్టీల అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించడానికి ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా అటు క్యాంపుకు తరలిస్తున్నారు. అటు గెలిచిన అభ్యర్థులు, అదేవిధంగా ఉత్కంఠగా ఉన్నటువంటి అభ్యర్థులను సైతం అక్కడ ఉండకుండా ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అదేవిధంగా అటు స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను ఒకే చోట ఉంచి అటు గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ వాళ్ళని అటు నుంచి అటే క్యాంపుకు తరలించేందుకైతే అటు సమాయత్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను, అటు మాజీ ఎమ్మెల్యే అటు ఆరు రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అటు స్టేషన్ గన్పూర్ లో కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థులను మరి కాసేపట్లో క్యాంపుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లయితే మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే భారీ స్థాయిలో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. అటు ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి ఉత్కంఠ పోరులో అటు త్రిముఖ పోరుగా సాగినటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఎవరి ధీమాతో వాళ్ళ అభ్యర్థులను అయితే తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ లాంటి ప్రదేశాల్లో, ఇటు రామగుండంతో పాటు ఇటు మంచిర్యాల లాంటి ప్రదేశాలలో కూడా క్యాంపు రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలు తెరలేపాయి. వాళ్ళ విశ్వాసాల నేపథ్యంలో అభ్యర్థులను వెంటనే అటు ప్రత్యేక వాహనాలలో రహస్య ప్రదేశాలకు, ఫామ్ హౌస్లకు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి వాళ్ళు చేయి జారకుండా అందరూ ఒక చోట ఉండడం కోసం కావచ్చు, అటు చైర్మన్ ఎన్నిక కోసము ఏకాభిప్రాయం సాధించడం కోసం అనే నేపంతో
అయితే వీళ్ళను క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అటు అధికార పార్టీకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా చైర్మన్ల ఎన్నికలో గందరగోళం ఉండకుండా అత్యధిక స్థానాలు గెలిచిన ఆ ప్రదేశంలో కొంత చైర్మన్ ఎన్నిక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అందుకే మేము క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇటు కొంత అభద్రతా భావం అయితే అన్ని పార్టీలలో కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అటు వాళ్ళకున్న అంచనాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారానైతే ఈ యొక్క క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం అయితే బ్యాలెట్ బాక్సుల నుంచి బయటికి రానుంది. ఇప్పటికే అటు అధికారులు అయితే పూర్తిగా సమాయత్తమయ్యారు. అందరూ కూడా అటు ఏజెంట్లు అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థులు కూడా చేరుకుంటున్నారు. అటు కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలోనే అటు స్ట్రాంగ్ రూమ్ ల నుంచి బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసిన బ్యాలెట్ బాక్సులను బయటికి తీసుకొచ్చి మరి కాసేపట్లోనే 8 గంటలకు అన్ని బ్యాలెట్ బాక్సులను కూడా ఓపెన్ చేస్తారు. అనంతరము ఒక చోట పోసి కౌంటింగ్ కు సంబంధించి కూడా ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే ఈ లోపు ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి కావచ్చు, హంగచ్చే చోట కావచ్చు, అదేవిధంగా ఆ విశ్వాసం ఉన్న చోట కూడా అభ్యర్థులను అయితే ఇటు క్యాంపు రాజకీయాలకు తరలిస్తున్నారు. సోని అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈసారి కొంత వినూత్నంగా, కొంత ఉత్కంఠంగా, కొంత హంగు దిశగా అనేక చోట్ల ఉండడం కూడా ఈసారి మరింత ఆసక్తికరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో రాజకీయ పార్టీల యొక్క పొత్తులు కావచ్చు, రహస్య ఒప్పందాలు కావచ్చు, ఈ ఎన్నికల ఫలితాలతోటి కొన్ని బయటపడే అవకాశం కూడా ఉండడంతో అయితే అటు తగు జాగ్రత్తలతోటి ఈ క్యాంపు రాజకీయాలు ముందుకు తీసుకెళ్తున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సోని అయితే మరి కాసేపట్లో ఫలితాలు తేలే అవకాశం కూడా ఉంది. అయితే ఓటరు నాడిని మాత్రం ఎవరు అందుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు అధికార పార్టీ మరో 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మున్సిపల్ శాఖ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడము, అతను స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగి నేనే మున్సిపల్ శాఖ మంత్రిని, అధిక నిధులు ఇస్తానంటూ కూడా హామీలు ఇవ్వడం ఏ పార్టీ కలిసి వస్తుంది అనేది ఒక ఎత్తు అయితే 2 ఏళ్ల పాలన పైన ప్రజలు విసుగు చెంది మాకే అవకాశం ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే పట్టణ ఓటర్లలో మా యొక్క బల నిరూపణ ఈసారి మీకు సత్తా చూపుతామంటూ కూడా బీజేపీ ఈసారి అన్ని చోట్ల పోటీ చేయడమే కాకుండా అటు అధికార ప్రతిపక్ష పార్టీలకైతే కొంత కంగు తినే ఫలితాలలో కింగ్ మేకర్ గా బీజేపీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలా ఆ 2-3 చోట్ల గెలిచినా కూడా చైర్మన్ ఎన్నికలలో కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నికలలో కీలక భూమిక పోషించి అవసరమైతే అధిక స్థానాలు వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకైతే బీజేపీ సమాయత్తమవుతుంది. అనేక చోట్ల కూడా బీజేపీ గెలిపే అవకాశాలు కూడా ఉండడంతో వాళ్ళు కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని ఓవరాల్ గానైతే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడి, అటు క్యాంపు రాజకీయాలు సహజమైనప్పటికీ కూడా ఈసారి అటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు కూడా అటు క్యాంపు రాజకీయాలకు గెలిచిన ఓడిన అభ్యర్థులందరినీ తీసుకెళ్లే ప్రయత్నాలలో ఇప్పటికే ఉండడం అయితే కొంత ఆసక్తికరంగా మారింది. సోని ప్రశాంత్, మొత్తానికి చూసుకుంటే పార్టీలలో రాజకీయాలు అయితే ఎలా ఉన్నాయంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు అండ్ బీజేపీ. ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.